కాంగ్రెస్ పార్టీ దోఖాబాజ్ పార్టీ అని ఉన్న తెలంగాణను ఓడగొట్టి దశాబ్దాల పాటు ఏడిపించిన పార్టీ అని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ వచ్చాక క్రమంగా అభివృద్ధి చేసుకుంటామని, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి కళ్లకు కనబడుతుందన్నారు. చొప్పదండి బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేసీఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోపై స్పందించారు. రవిశంకర్ ని గెలిపిస్తే రైతు బంధు 10,000 నుంచి 16,000 పోతుంది. మరి ఎవరు కావాలనో తేల్చాల్సింది మీరు. రైతు బంధు వేస్ట్ అట, వాళ్ళు ఉన్ననాడు ఇయ్యలే. తర్వాత ఇంకోటి పెద్ద డేంజర్, చాలా పెద్ద డేంజర్. గ్రామాలలో మీరు నిర్ణయం తీసుకోవడానికి ఒక మాట చాలు. ఇలా మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు, ధరణి తీసేస్తారు. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తా ఉంటారు. ధరణితో ఎంత లాభం ఉంది? బ్రహ్మాండంగా భూముల పంచాయతీ లేవు. ఇవాళ భూమి వాళ్ళకు ఉంటుంది. మీ భూమి మారాలంటే మీరు బొటన బయలు పెడితేనే మారుతుంది, లేకపోతే మీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ధరణి వల్ల మీకు అధికారం వచ్చింది, రైతులకు మీ భూమి మీద మీకే అధికారం వచ్చింది. ఇంతకుముందు విఆర్ఓలు, గిరిదావర్లు, ఎంఆర్ఓల దగ్గర అధికారం ఇలా మీకు వచ్చింది. మరి దాన్ని ఉంచుకుంటారా, గొడగొట్టుకుంటారా మీరు ఆలోచన చేయాలి. బంగాళాఖాతంలో వేస్తారట. ఇవాళ మళ్ళీ మేనిఫెస్టో ప్రకటించింది, ఇప్పుడే విన్నా నేను హైదరాబాద్ లో. భూభారతి అని పేరు పెడతారట. ఈ భూ